ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో, సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. దేవునికి వందనాలు. ఇప్పటి వరకు ఆయన కృప కనికరము ద్వారా మనల్ని బ్రతికించాడు. దేవునికి వందనాలు. నిజంగా ఆయన పెదవుల మీద దయారసము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. ఇటు జీవవాక్కులను బట్టి దేవునికి వందనాలు. వాక్య పరిచర్య పద్ధతిని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ, పాత నిబంధనలో ఎన్నుకున్నటువంటి వాక్య భాగాలను క్రొత్త నిబంధనకు తీసుకొని వచ్చి, క్రొత్త నిబంధన నుండి క్రైస్తవ చరిత్రకు తీసుకొని వచ్చి, అక్కడి నుండి మన వ్యక్తిగత కుటుంబ జీవితాల వరకు ఆ వాక్యాన్ని తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. వాక్య సంపూర్ణత ఈ యొక్క మెట్లలో ఉన్నది. కేవలం అక్కడికక్కడే, అంటే పాత నిబంధన చదివి అక్కడికక్కడే వాక్యం ధ్యానం చేస్తే, లేకపోతే వ్యాఖ్యానం చేస్తే అది సంపూర్ణంగా ఉండదు. లేదా ఓన్లీ కేవలము చరిత్ర వరకే మనం చూస్తే అక్కడ కూడా సంపూర్ణత ఉండదు. కనుక సంపూర్ణ వాక్య సారాంశం కొరకు మనము ఈ యొక్క మెట్ల గుండా వస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయములో 2 ప్రధాన అంశాలను మనము చూస్తాము. ఒకటి ఎజ్రా గారి యొక్క జీవితము, పరిచర్య, మొదటి భాగము. రెండవ భాగము ఆర్తహషస్త రాజు, పారసీక రాజు యొక్క సహాయము, ఆయన యొక్క అనుమతి. అది రెండవ భాగముగా మనం చూస్తాము. కానీ మనం సమయముని దృష్టిలో పెట్టుకొని ఎజ్రా గారి యొక్క జీవితము మరియు పరిచర్యను మనము పరిశీలించబోతున్నాము. ఇది పాత నిబంధనలో ఒక శాస్త్రి, అంటే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి ఒక నాయకుడు. ఈ నాయకుడు గురించి, అంటే దేవునికి ఇష్టమైనటువంటి నాయకుడు, వ్యక్తిగత జీవితంలోనూ పరిచర్యలోనూ దేవునికి ఇష్టమైనటువంటి నాయకుడు పాత నిబంధనలో ఉన్నాడు. వారి పేరు ఎజ్రా గారు. క్రొత్త నిబంధనలో కూడా అనేక మంది దేవునికి ఇష్టలు, వాక్య జ్ఞానం కలిగినటువంటి వారు క్రొత్త నిబంధనలో ఉన్నారు, చరిత్రలో ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిచారకులు కానీ, సేవకులు కానీ, బోధకులు కానీ, వారు ఈ ఎజ్రా గారి జీవితం నుండి, పరిచర్య నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలను మనము గమనిస్తున్నాము. రైట్. మొదటి వచనంలో, ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీకపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. అతడు షెరయా కుమారుడై ఉండెను. షెరయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు, అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా యోరోయాతు కుమారుడు, మెరాయోతు జరహ్యా కుమారుడు, జరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కి కుమారుడు, బుక్కి అబీషువ కుమారుడు, అబీషువ ఫినెహాస్ కుమారుడు, ఫినెహాస్ ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఎజ్రా గారి యొక్క పునాదులు అహరోను దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతమందిని, ఒక వ్యక్తిని గురించి చెప్తున్నప్పుడు ఆయన యొక్క పూర్వము, ఆయన యొక్క పునాదులు అహరోను, మొట్టమొదటి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ప్రధాన యాజకుడు అహరోను కదండి పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు. ఎట్లయితే సేవకుడు అహరోను ప్రధాన యాజకుని యొక్క పునాదులలో ఉన్నాడో, అట్లే ఈనాటి సేవకులు కూడా వాళ్ళ యొక్క ప్రారంభము
అయితే వాళ్ళ యొక్క పునాది, వాళ్ళ యొక్క జీవము యేసుక్రీస్తులో ఉన్నది, ఉండాలి. ఎవరైనా నేను సేవకుడను, నేను సేవకురాలని అనుకుంటే వారు దేని మీద కట్టబడి ఉండాలి అంటే, యేసుక్రీస్తు, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తుని పునాదిగా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ వచనము. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినందు రాజు అనుగ్రహించును. వాక్యము పట్ల ప్రావీణ్యత కలిగి ఉండుట. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను పరిశుద్ధాత్మ జ్ఞానము చేత నింపబడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. చరిత్రలో కూడా ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఉన్నారు. అయితే ఎంత క్రిస్టియన్ లిటరేచర్ మన దగ్గరకు వస్తుంది కదండి. ఎంత క్రిస్టియన్ లిటరేచరు, అసలు నాకు తెలిసి బైబిల్ మీద రాయబడినటువంటి పుస్తకాలు ప్రపంచంలో ఎవ్వరి మీద కూడా రాయబడలేదు. ఒక యేసుక్రీస్తు మీద రాయబడినటువంటి పుస్తకాలు ఇక ఎవ్వరి మీద కూడా రాయబడలేదు. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు తరతరములకు కావలసినటువంటి క్రైస్తవ వాంగ్మయము, సాహిత్యము, ఈ యొక్క ప్రావీణ్యత కలిగినటువంటి వారిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4, 12, 13 వచనములలో బోధకులు ఉన్నారు. సంఘము క్షేమము కొరకు, సంఘ సంపూర్ణత కొరకు సంఘములో బోధకులున్నారు. ప్రావీణ్యత కలిగినటువంటి బోధకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ బోధకులు? ఈ బోధకులు ఎందుకంటే సంఘాన్ని సర్వసత్యములోనికి నడిపించే వరము, ఆత్మ వరము కలిగినటువంటి వారు మనకు అవసరం. ఏదైనా మనకు సమస్యలు వస్తే, వాక్యానుసారమైనటువంటి సమస్యలు వస్తే వారిని మనము అప్రోచ్ అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాటికి కూడా నేను ఏదైనా నాకు సమస్య వస్తే, నాకు తెలిసినటువంటి బోధకులు ఎంతో మంది ఉన్నారు. వారికి నేను ఫోన్ చేస్తాను. చాలామంది నాకు కూడా ఫోన్ చేస్తారు. ఇట్లా అంటే ఇప్పుడు వింటున్నటువంటి మీకు ఒక పాఠం ఏంటంటే, మీకు వాక్యములో ఏదైనా అర్థం కాకపోయినా, సంశయం ఉన్నా బోధకులను ఆశ్రయించండి. ఎవరైనా పర్వాలేదు. బోధకులు అన్నటువంటి వరము కలిగినటువంటి వారు ఉంటారు. వాళ్ళని ఎట్లా గుర్తుపట్టేది అంటే, వాక్యంలో ప్రావీణ్యత కలిగినటువంటి వారు. వాక్యంలో ప్రావీణ్యత కలిగినటువంటి వారు. ఈ దినములలో మనకు బోధకులు ఎంతో అవసరము. టీచర్స్, ప్రీచర్స్ ఉన్నారు. ప్రీచర్స్ అంటే ప్రసంగాలు, వాక్యాలను ఆత్మీయంగా సంఘాన్ని కట్టేటటువంటి ప్రసంగికులు ఉన్నారు. ప్రీచర్స్ ఉన్నారు. ఏం తప్పులేదు. కానీ తప్పుడు బోధలను గుర్తించడానికి, వాటికి మనం దూరంగా ఉండడానికి మనకు బోధకులు అవసరము. సంఘములో బోధకులు అవసరము. వాళ్ళెవరో? సార్వత్రిక సంఘం ఉంది. మన చిన్న చర్చిలో బోధకులు లేకపోవచ్చు. మనం ఉంటున్నటువంటి చర్చిలో టీచర్స్ లేకపోవచ్చు. కానీ ఎంతమంది మనకు ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లోను, బైబిల్ కళాశాలలలోను ఎంత మంచి బోధకులు మనకున్నారు. వారు మనకు వాక్యాన్ని వివరించి చెప్పేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు బోధకులు అవసరం. ఈ దినములలో మరీ ఎక్కువ అవసరం. ఈ దినములలో మరీ ఎక్కువ అవసరం. ఎందుకంటే నేను గమనించిన స్థాయిలో సంఘములు అంత సూపర్ఫిషియల్ భక్తి వచ్చేసింది. అంతగా చదవనవసరం లేదు. అంతగా ధ్యానించిన అవసరం లేదు. అంతగా స్టడీ చేయనవసరం లేదు. ఏదేదో పైపైన చేసుకుంటా పోయేటటువంటి దినములలో మనము జీవిస్తున్నాము గనక మనం చేద్దాం. మన సంఘములో బోధకులను లేపాలని దేవుని మనం కోరుకుందాము. మొదటి పాఠం. రెండోది, అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున
అతడు ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించును. చూడండి, మన రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్స్ అంటే మన ప్రార్థనలు, మన అవసరతలు, దానికి ముందు దేవుడు హస్తము తోడుగా ఉండుట. దేవుని హస్తము తోడుగా ఉండుట. అసలు అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ ఫ్రమ్ ద జెంటైల్ కింగ్స్ వెన్ ద గాడ్స్ గ్రేసియస్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ అపాన్ హిమ్. కృప కలిగినటువంటి దేవుని యొక్క హస్తము తనకు తోడుగా ఉన్నది కాబట్టి అన్య రాజుల దగ్గరికి పోవాలంటేనే మనకు ఒక రకమైనటువంటి కష్టం, డౌట్. 90% వాళ్ళు ఇవ్వరు, చెయ్యరు, కాదంటారు అని మన మైండ్లో ముందే ఫిక్స్ అయిపోతాం కదండి. అది కాదు. మనం ఈ దినములలో అన్యులను గురించి, క్రైస్తవేతరులను గురించి పాజిటివ్గా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. వారిని ఎప్పుడు కూడా మనము కించపరచకూడదు, తక్కువగా చూడకూడదు, వాళ్ళందరూ నరకానికే పోతారని అనకూడదు, వారిని నెగిటివ్గా మనము చూడకూడదు. వారు కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నారు. దేవుడు తన ప్రణాళికలు నెరవేరు నిమిత్తము అందరినీ కూడా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. 7వ వచనంలో, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో, మరియు రాజైన అర్తాషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. ఎజ్రా గారు యొక్క నాయకత్వములో అంతకుముందు ఇది 2వ రిటర్నింగ్. మొదటిగా ఒక గుంపు వాళ్ళు వచ్చారు. సెస్బాజర్ గారు, హగ్గయి, జకరియా, వాళ్ళందరూ మొదటి గుంపులో వచ్చారు. ఇప్పుడు 2వ గుంపు బబులోను నుండి తిరిగి వారి యొక్క దేశానికి వస్తున్నారు, యూదా దేశానికి. అయితే ఇక్కడ ఎజ్రా గారు కూడా అందరూ కావాలి. ఇప్పుడు మళ్ళా పాస్టర్ గారికి చర్చి నిర్మాణమునకు అందరూ కావాలి. చర్చిల నిర్మాణం కాదు, ఇప్పుడు నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు దానిలో పరిచర్య చేయడానికి యాజకులు కావాలి, ద్వారపాలకులు కావాలి, గాయకులు కావాలి. సో పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు సీ that we are in need of the functioning of every organ of the body of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క శరీరమైన సంఘములో అన్ని అవయవాలు అవసరము. ఇది పాస్టర్ గారు గుర్తించాలి, ఇది సేవకుడు గుర్తించాలి. నాట్ వన్ మ్యాన్ షో, నేను ఒక్కనే చేస్తాను, మీరు అవసరం లేదని, లేకపోతే వాళ్ళనందరినీ ప్యాసివ్గా పెట్టి చేసుకోవడం కాదు. ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. యాక్టివ్గా ప్రతి ఆర్గాన్ని, ప్రతి అవయవాన్ని, ప్రతి విశ్వాసిని యాక్టివ్గా చేయడమే సేవకుల యొక్క పని. ఇది 2వ పాఠంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందరినీ కూడా ఆయన గ్యాదర్ చేస్తున్నట్టు ఈ వాక్యములో మనం చూస్తున్నాం. 9వ వచనంలో, మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. Who could accomplish something because of God's grace. దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున. ఇది ముఖ్యము. దేవుని హస్తం తోడుగా ఉన్నందున వారు ఆ యెరూషలేమునకు, ఇన్ని వేల మంది అరణ్య మార్గం గుండా బయలుదేరాలి, అక్కడ చేరుకోవాలి. అక్కడికి చేరుకోవాలంటే దేవుని హస్తము వారికి తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకంటే తర్వాత అధ్యాయంలో మనం చూడబోతున్నాము, ఈ రాజు దగ్గర ఎజ్రా గారు మాకు ప్రొటెక్షన్ కావాలి, కొంతమంది సైనికులను పంపండి అని అడగడానికి ఆయన కొంచెం సిగ్గుపడ్డాడు. అంటే అడగకూడదు అనుకున్నాడు, మా దేవుడు మాకున్నాడు కదా, మా దేవుడే మాకు సహాయం చేస్తాడు కదా అని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు సహాయం చేయగలడు. ఇన్ ఆల్ అవర్ క్రిస్టియన్ జర్నీ, ఆర్ గోల్ ఇస్ టు రీచ్ ది ఇటర్నల్ కింగ్డమ్ కదండి. మనం కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం కదా. ఈ ప్రయాణంలో మనల్ని కాపాడేవాడు దేవుడే. ఆయన కరుణాహస్తం, ఆయన కృప మన మీద మనం ఎప్పుడు కూడా మనం కోరుకోవాలి అంతే. దట్స్ ఆల్. వన్ వర్డ్, దట్ లార్డ్ మే యువర్ గ్రేస్ బి అపాన్ మీ, దట్స్ ఆల్. ఆ ఒక్క మాట మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనం ఖచ్చితంగా పరలోకంలో ప్రవేశిస్తాం. విల్ రీచ్ దే. నాట్ బై అవర్ వర్క్స్ అలోన్, నాట్ బై అవర్ వర్క్స్. మన క్రియల ద్వారా మనము పరలోకానికి చేరము. మన భక్తి ద్వారా పరలోకానికి చేరము. ఎవరైనా పరలోకానికి పోయారంటే దేవుని కృప ద్వారా. ఆ కృపలో ఆ కృపలో కనపడనటువంటివి ఏమంటే తెలుసా అంటే, మనకు తెలియదు, కనపడవు. ఏంటి తెలుసా? పరిశుద్ధత, భక్తి. భక్తి మనిషికి భక్తి ఉంటుంది కానీ కనపడనటువంటి, అంటే భక్తి మీద నమ్మ భక్తిని ఆధారం చేసుకొని నేను పరలోకం పోతానన్నటువంటి ఆ తలంపులు కొట్టివేయబడి దేవుని కృప ద్వారానే మేము రీచ్ కాగలము. 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. 3 పనులు. సేవకులకు ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని, పరిచర్య, పరిశోధించుట, దాని ప్రకారం నడుచుకొనుట, ఇతరులకు బోధించుట. ఒకదానికొకటి లింక్ ఉన్నాయి చూడండి. అసలు వాక్యమే పరిశోధించకుండా, వాక్యం పరిశోధించకపోతే నేను ఎట్లా పాటిస్తా? అసలు వాక్యం పరిశోధించేది నేను పాటించడానికి. ఓన్లీ మనము చదవడం మాత్రమే కాదు, బోధించడం మాత్రమే కాదు, వినుట మాత్రమే కాదు, దాని ప్రకారము చేయువారు. 7వ అధ్యాయం మత్తయి సువార్తలో 24వ వచనంలో యేసుక్రీస్తు ఒక మంచి ఉపమానం చెప్తాడు. మన క్రైస్తవ జీవితం ఇసుకలో కట్టబడింది కదంట. ఎవరు వీళ్ళు క్రైస్తవులు? ఈ క్రైస్తవులు ఎవరంటే బాగా వింటారు, బాగా వింటారు, కానీ చేయరు. మరి బండ మీద కట్టబడినటువంటి ఈ విశ్వాసులు ఎవరంటే విన్ని దాని ప్రకారము నడుచుకుంటారు కదండి. గనక పరిశోధించుట, బోధకులు పరిశోధించాలి. ఎవరైనా నేను ఇతరులకు బోధిస్తాను అంటే దానికి ముందేముంటుందంటే పరిశోధన, నేర్చుకొనుట, పరిశోధించుట. రెండవది దాని చొప్పున నడుచుకొనుటకును దృఢ నిశ్చయం చేసుకునేను. దృఢ నిశ్చయము అంటే మనసులో, ప్రభువా నేను చెప్పేదంతా, నేను చదివేదంతా నాలో ఉండాలి, అది నాలో అన్వయము కావాలి. చాలాసార్లు మాలాంటి బోధకులకు ఉన్న సమస్య, సవాల్ ఏంటంటే ఎక్కువగా బైబిల్ చదువుతున్నప్పుడు ఇతరులకు ఏం చెప్పాలి, ఇతరులకు ఏం చెప్పాలి, ఇది అట్లా చెప్పాలి, ఇది ఇట్లా చెప్పాలి అని అట్లా ఆలోచన చేస్తుంటాం. ఎట్లా చెప్తే వాళ్ళకి బాగా ఆకర్షణీయంగా ఉంటుంది, ఎట్లా చెప్తే వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు అని ఆ మనస్సు, ఆ తలంపులతో నిండి ఉండే సవాలు ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేయాలి. చదువుతున్నప్పుడే, ధ్యానం చేస్తున్నప్పుడే దాని ప్రకారము నేను జీవించాలి.
దాని ప్రకారం నేను జీవించాలి. ఒక సేవకుడు నాకు చెప్పిన మాట నేను ఎప్పుడు కూడా మర్చిపోయినది. ఒక సేవకుడు 50,000 వెలగలిగినటువంటి ఒక సూట్ వేసుకొని, యేసుక్రీస్తు మన కొరకు పశుల పాకలో జన్మించాడు అని ఎట్లా చెప్పగలడు? మన కొరకు దీన స్థితిని ఆయన కలిగి ఉన్నాడు అని ఎట్లా చెప్పగలడు? సూట్ వేసుకోవాలి వేసుకోవద్దు అనేటువంటిది పాయింట్ కాదు ఇక్కడ. నువ్వు చదువుతున్నటువంటి అది మనలో రిఫ్లెక్ట్ కావాలి, మనలో కనపడాలి. మనం బోధిస్తున్నటువంటిది మనలో కనపడాలి, దానిని పాటించుటకు. చరిత్రలో చరిత్రలో ఎంతమంది సేవకులు వాళ్ళు తమను తాము తగ్గించుకున్నటువంటి వారు, ఏదైతే వాక్యము చదివారో పరిశీలించారో దాని ప్రకారము నడుచుకున్నటువంటి వారు. మనుషులకు వెర్రితనముగా కనపడుతుంటది. మనుషులు మనుషులు వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గాలను వాళ్ళు అనుసరించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. 11వ అధ్యాయం ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో ఆ లిస్ట్లో ఆ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకులు, నాయకులు, వాళ్ళు ఈ లోకము వారికి సరి అయినటువంటిది కాదు అన్న మాట ఉంటుంది. కనుక మరియు అంటే పాటించుట, ఇతరులకు బోధించుటకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. చివరిగా 27, 28 వచనాలలో ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27 నుంచి, యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింప చేసినందునను మన పితరులని దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. క్రెడిట్ షుడ్ గో టు ద లార్డ్. ఒకటే పాట. పరిచారకులారా, సేవకులారా, మనము చేసే ప్రతి గొప్ప కార్యము ప్రభు వలన జరుగుచున్నది. ఆయనకు మహిమ రావాలి, ఆయనకు మహిమ రావాలి. ఎంత గొప్ప కార్యమైనా అది నిజంగానే దేవుడు మన ద్వారా జరిగించాడు. క్రొత్త నిబంధన ఉన్నటువంటి సేవకులందరూ కూడా, మేము చేయలేదయ్యా, మా తట్టు ఎందుకు మీరు తేరి చూస్తున్నారు? మా భక్తి వలన ఇది చేయలేదు, మా శక్తి వలన ఇది జరగలేదు, ఇది ప్రభువు నామమున జరిగినటువంటి కార్యము, ఆయనకే మహిమ. సేవకులారా, మన ద్వారా జరుగుతున్న ప్రతి కార్యమునకు దేవుడే సహాయకుడు. ఆయన సహాయం చేశారు, అది నిజము. నిజంగానే ఆయన సహాయం చేశారు. మనమేమి ఎగ్జాగరేట్ చేస్తలేము, లేనిది చెప్పడం లేదు. ఏదైనా మన ద్వారా ఒక కార్యం జరిగిందంటే అది ఆయన ద్వారా జరిగింది. ఒకటి నేను దేవునికి ఇచ్చాను, నేను కష్టపడ్డాను, లేకపోతే నేను ఒక సంఘాన్ని నేను కట్టాను, ఒక 10 సంఘాలను నా ద్వారానే నేను కట్టాను అంటే వాటన్నిటి వెనుక దేవాతి దేవుడే, ఆయన దయగలిగినటువంటి హస్తము నా మీద ఉన్నది. ఎవరైనా నాకు సహాయం చేశారు అంటే దేవుని హస్తం ఉంది కాబట్టి ఆయన నాకు సహాయం చేశాడు. ఆ రాజు దేవుని హస్తం ఉంది కాబట్టి ఆయన నాకు సహాయం చేశాడు. ఇంతమంది నాకు సహకరించారంటే దేవుని హస్తం ఉంది కాబట్టే నేను ఇది చేయగలిగాను అన్న మనస్సు ప్రతి సేవకునికి, సేవకురాలికి కావాలి, కావాలి, కావాలి. నెవర్ ఎవర్ ఆస్పైర్ పీపుల్స్
పీపుల్స్ ఆనర్, పీపుల్స్ అటెన్షన్. నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నా పేరు పెట్టాలి. It's not command. It's not command that I'm not asking you to not to do such things. But when you really feel that God is behind all your achievements, then naturally having Christ in your heart will never expect people to honor you. That's all. నా పనులన్నిటి వెనుక దేవుడే ఉన్నాడు, నేనేం చేశాను అని క్రీస్తు మనసు ఏం చెప్తుందంటే, నేను చేయలేదు కదండి, నా దగ్గర నన్నెందుకు మీరు పొగుడతారు, నన్నెందుకు మీరు స్పెషల్గా చూస్తున్నారు? ఐ డెంట్ డూ ఎనీథింగ్, ఐ డెంట్ డూ. you for you I appears to be that I have done something, but inwardly అంతరంగమున దేవుడే సహాయం చేశాడు. ఈ సూత్రాలకు మనం రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపించునుగాక. జీవం గల దేవా, ప్రభువా నాయన, ఈనాటి సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వాక్యాన్ని పరిశోధించు వారముగా, వాక్యాన్ని అనుసరించు వారముగా, వాక్యాన్ని బోధించు వారముగా తండ్రి, మా ద్వారా జరిగే కార్యములన్నిటి వెనుక నువ్వే ఉన్నావు, నువ్వే సహాయం చేయగలవని మేము ఎప్పుడు గుర్తు పెట్టుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.